ఒకప్పుడు ఎర్ర జెండా కనబడితే ప్రభుత్వాలకి హడల్. ఎర్ర జెండా పట్టుకొని రోడ్డెక్కారంటే సర్కార్ పరుగులు పెట్టాల్సిందే. అంతటి వైభవం ఉన్న ఆ జెండా రంగు మార్చుకుందా, లేక ఆ జెండా పట్టుకునే వాళ్ళ అజెండా మారిందా? తెలంగాణలో ఎంతో కొంత బలం ఉన్నా ఆశించిన స్థాయిలో పోరాటం చేయకపోవడానికి కారణమేంటి? చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్నా వాయిస్ ఎందుకు వినపడడం లేదు? ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, ఉద్యమాల్ని ఎందుకు చేపట్టడం లేదు? ముఖ్య నాయకుల తీరుతో కింది స్థాయి క్యాడర్ సతమతమవుతోందా? ఇందుకీ సిపిఐ సైలెంట్ గా ఉండటంపై ఏం చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. సిపిఐ స్వరాలెక్కడ? ఆరాటమే కానీ పోరాటం లేదా? ఎర్ర జెండా ఎవరికి అండ? సిపిఐ అంటేనే ఉద్యమాలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు నడిపి ప్రభుత్వాలను షేక్ చేసిన చరిత్ర సిపిఐది. మరి ముఖ్యంగా తెలంగాణలో సిపిఐ పోరాటాలకు పెద్ద చరిత్రే ఉంది. సాయుధ పోరాట కాలం నుంచి నేటి వరకు తనదైన ముద్రను ప్రజల్లో వేసింది. ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ ఆయా ప్రజా సమస్యలపై ఆందోళనలను సిపిఐ నిర్వహించింది. ఒకప్పుడు సింగరేణి, ఆర్టీసీ సహా ఇతర కార్మిక యూనియన్లలో సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటియుసికి గట్టి పట్టుంది. కానీ అదంతా గతం. ఇప్పుడు ఆ పోరాట పటిమ లేదనే టాక్ వినిపిస్తోంది. సిపిఐకి గతంలో ఉన్న ఉద్యమ వాడి వేడి తగ్గింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సిపిఐ అడపాదడపా వాయిస్ వినిపిస్తోందే తప్ప తనదైన స్టైల్లో పోరాటం చేయట్లేదు. దీనికి కారణం నాయకుల తీరేనని పార్టీలో చర్చ జరుగుతోందట. ప్రస్తుతం తెలంగాణలో సిపిఐకి రాష్ట్ర కార్యదర్శిగా కోనంనేని సాంబశివరావు ఉన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా ఆయనే. రాష్ట్రంలో సిపిఐకున్న ఏకైక ఎమ్మెల్యే కూడా కూనంనేని సాంబశివరావే. దీంతో ఆయనపైనే భారం పడుతోందట. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీపై సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి పథకాలకు నిధుల విడుదల, సింగరేణి లాంటి అంశాల్లో కూనంనేని ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్తో పొత్తులో భాగంగా సిపిఐకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం దక్కింది. నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శిగా ఉన్న నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాకే పరిమితం అయ్యారనే చర్చ సిపిఐ వర్గాల్లో జరుగుతోంది. వీళ్ళిద్దరూ చట్టసభలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పార్టీ వాయిస్ను వినిపించట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కాంగ్రెస్తో ఉన్న అవగాహన కూడా ఓ కారణమని సిపిఐ క్యాడర్ గుసగుసలాడుతోంది. ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపై స్వరం వినిపించిన సిపిఐ ఇప్పుడు ప్రధాన పార్టీలకు కోరస్గా మారిందనే ప్రచారం నడుస్తోంది. ఇక ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు రాజకీయ కారణాలతో కొత్తగూడెం నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టారట. లేదంటే హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర ఆఫీస్ వరకే పరిమితమవుతున్నారట. జిల్లాల పర్యటనలు మాత్రం పూర్తిగా తగ్గించేశారట. ఇతర నాయకులు సైతం తమ సొంత జిల్లాలకు మాత్రమే పరిమితమవుతున్నారట. దీంతో క్షేత్రస్థాయి క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొందట. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపై సిపిఐ వాయిస్ వినిపిస్తుందా, లేక సైలెంట్గానే ఉంటుందా అనేది చూడాలి.